202 కాలనీలో రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎంపీటీసీ ఎల్లపు వెంకటలక్ష్మి, కో అప్డేట్ సభ్యులు మహమ్మద్ ఫిరోజ్ ఖాన్. కొత్తవలస మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ, ఎంపీడీఓ సంజీవి రమణయ్య అధ్యక్షతన బుధవారం నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సజావుగా జరిగింది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, కొత్తవలస తహసీల్దార్ బి నీలకంఠరావు సమక్షంలో ముందుగా వ్యవసాయం, ఉద్యాన, గృహ నిర్మాణ, వైద్య, విద్య, గ్రామీణ నీటి సరఫరా, ఉపాధి హామీ, వెలుగు, రెవెన్యూ, విద్యుత్ తదితర శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. సభలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించి సభా దృష్టికి తీసుకొచ్చారు. జోడిమెరక గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని అప్పనదొరపాలెం సర్పంచ్ జోడు రావులమ్మ కోరారు. అలాగే కంటకాపల్లి, కాటకాపల్లి తదితర గ్రామాల్లో విద్యుత్ సమస్యలపై లైన్ మ్యాన్ భాష సరిగ్గా స్పందించకపోగా సర్పంచులమనే కనీస మర్యాద సైతం లేకుండా వ్యవహరిస్తున్నాడని, పలుమార్లు ఏఈ దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు తీసుకోలేదని గ్రామ సర్పంచుల పీతల కృష్ణ, మదీనా అప్పలరమణ సభలో ఫిర్యాదు చేశారు. 202 కాలనీలో రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజల ఇబ్బందులను గుర్తించి రోడ్లు నిర్మించుటకు అనుమతులు ఇవ్వాలని కొత్తవలస 1 ఎంపీటీసీ సభ్యురాలు ఎల్లపు వెంకటలక్ష్మి, కో అప్డేట్ సభ్యులు మహమ్మద్ ఫిరోజ్ ఖాన్లు ఈ సందర్భంగా కోరారు. కొత్తవలస మేజర్ పంచాయతీ పరిధిలో పలు అంగన్వాడీ కేంద్రాలు నిర్వహణకు సొంత భవనాలు లేని కారణంగా ఆయా గ్రామాల్లో సర్వే చేపట్టి ప్రభుత్వ స్థలం మంజూరు చేయాలని ఐసీడీఎస్ సిడిపిఓ రమాదేవి కోరారు. సమావేశంలో సర్పంచులు మత్స్యఎర్రయ్య రామస్వామి, విరోతి కొండలరావుతో పాటు పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి.